హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము సేమియా పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎప్పుడు చేసినా ఒకే రుచితోటి చల్లారిపోయినా అస్సలకి చిక్కబడకుండా టేస్టీగా పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని బాదం పప్పును కూడా ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని ఎండు ద్రాక్షను వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కలుపుతూ ఇవి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు సేమియా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని సేమియా కూడా కొంచెం కలర్ మారేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మరొక సైడ్ మనము ఒక గిన్నె తీసుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల నీళ్లు పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని నీళ్ళను బాగా మరిగించుకోవాలి. ఇలా నీళ్ళు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా మరిగించిన నీటిని సేమియాలో వేసుకొని సేమియా మొత్తాన్ని కలుపుతూ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ సేమియా బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ సేమియా ఉడికేలోపు పాయసంలోకి పాలను కాగబెట్టుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనము ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల పాలు పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని పాలు ఒక పొంగు వచ్చేంత వరకు కాగబెట్టుకోవాలి. ఇలా పాలు ఒక పొంగు వచ్చేంత వరకు కాగబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇలా పాలు కాగేలోపు సేమియా కూడా ఉడికిపోయి ఉంటుందండి. ఒకసారి చెక్ చేసుకుందాము. సేమియా కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు కాగబెట్టుకున్న పాలని ఇందులో పోసుకుందాము. ఇలా పాలు పోసుకున్న తర్వాత కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక అరకప్పు పంచదార వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 3/4 కప్పు వరకు పంచదార వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేసుకొని కలుపుతూ పంచదార కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పంచదార మొత్తం కరిగేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకుంటున్నాను. ఇందులోని మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇది కొంచెం చిక్కబడుతుందండి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.